హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ప్రవళిక, ఏంటి నువ్వనేది? అంటూ భారతి భయంగా చూసింది. ఇంకేం చెప్తుంది అమ్మా? అక్క ఇలాంటి నీచుడు అక్క జీవితంలో ఉండటానికి వీల్లేదు అని పవన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి సూర్య మీదకి నెట్టి, రేయ్ వీడినేం చేస్తావో తెలీదు. అక్కకి ఎంత నరకం చూపించాడో వీడికి అంతే నరకం చూపించాలి. క్షణ క్షణం వీడికి నరకం అంటే ఏంటో చూపించాలి. అర్థమైందా? అని గగన్ అనగానే, నువ్వెందుకన్నయ్యా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? అయినా తప్పు మనదే. వెనుక ముందు ఎవరు లేరని, పైగా మంచివాడు అక్కని బాగా చూసుకుంటాడని నమ్మి గుడ్డిగా ఇచ్చినందుకు వీడు మనకు తగిన బహుమానమే ఇచ్చాడు. కానీ కానిస్టేబుల్ని పిలిచి జీప్ ఎక్కించి వీడిని స్టేషన్కి తీసుకెళ్ళి గట్టిగా కోటింగ్ ఇవ్వండి అని చెప్పి సూర్య లోపలికొచ్చాడు. ఎందుకు వదినా ఏడుస్తున్నావు? చూడు, ఇక్కడ నీకోసం అందరూ ఉన్నాం కదా, ఇంకా ఎందుకు భయం అని తార ఓదార్చుతుంది. కానీ తన వల్ల కావటం లేదు ప్రవళికకి. తన వదిన చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చేసరికి తారకు కూడా ఏడుపు ఆగలేదు. వదిన ఎందుకు అంతలా ఏడుస్తుంది? బావ మీరైనా చెప్పండి ఏడవద్దని. అక్క, ఏంటక్క ఇది? చెప్పు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏం చేయనురా? నిజంగానే విషయం దాచి పెద్ద తప్పు చేశాను. అసలు ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పాలి కానీ శృతి చనిపోయేసరికి ఎవరికీ విషయం చెప్పలేకపోయాను. పెళ్ళైన రోజు నుంచే నాకు నరకం చూపించాడు. సిగరెట్లు, సూదులు. హ్మ్. నిజంగా నరకం చూశాను అని పవన్ పెట్టిన బాధలన్నీ చెప్పేసరికి అందరూ వినలేక బాధతో విలవిల్లాడిపోయారు. అయ్యో వదినా అంటూ తార కోపంగా పైకి లేచింది. నేరుగా సూర్య దగ్గరకొచ్చి, చూడు సూర్య, నువ్వు ఎలాంటి శిక్ష వేస్తావో తెలీదు. దెబ్బకి ఆ పవన్ ఇంకా ఆడవాళ్ళ జోలికి రావాలంటేనే భయపడాలి. లేదంటే పోలీస్ షాప్ సరిగా చేయటం లేదు అని నీ మీద కేసు పెట్టి నిన్ను కొట్టిస్తాను. అర్థమైందా? తార మాటలకి సూర్య అవాక్కయ్యాడు. తార, ఏ ఆడవాళ్ళంటే అంత చులకనా? అయినా అసలు వదిన్ని ఎందుకు బాధ పెట్టాలి? అయినా ఇందులో వదిన తప్పు కూడా ఉంది అని తార అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. అవును, అతను ఎన్ని బాధలు పెడుతున్నా, టార్చర్ పెడుతున్నా నువ్వే తప్పు చేశావని వదిన భరించాలి? సూటిగా అడిగింది తార. అందరూ ప్రవళిక వైపే చూశారు. చెప్పు వదిన, పెళ్ళైన కొత్తలోనే నువ్వు అసలు నిజం చెప్పాల్సింది వదిన. అప్పుడే ఆ నీచుడికి శిక్ష పడి అనుభవించుడు. ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, ఎలా ఉన్నావో. అసలు నీ రూపు అనేదే లేదు. ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు దాచుకో వదిన. బావ కనిపెట్టాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నిన్నేమైనా చేస్తే అత్తయ్య మామయ్య పరిస్థితి ఏంటి? ఈ కుటుంబం పరిస్థితి ఏంటి వదినా? తార మాటలు నిజమే అన్నట్టు చూశారు అందరూ. తార, నువ్వు మాట్లాడుతుంది నిజమే. కానీ ఏం చేయను? ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంతవరకు తెచ్చుకున్నా అని ప్రవళిక బాధపడగానే, ఇప్పుడు అంటే చేసావు కానీ ఇంకెప్పుడు ఇలా చేయకక్కా. తార చెప్పింది నిజమే అని పవన్ ఎవరు లేని టైంలో నిన్నేమైనా చేస్తే అంటూ గగన్ అనగానే అందరూ బాధగా చూశారు. ఇంకా ఈ విషయాన్ని వదిలేయండి. భారతి, ఏంటండి? ప్రవళికని రూమ్‌కి తీసుకెళ్ళు. సరే అని భారతి ప్రవళికని రూమ్ తీసుకెళ్ళగానే ధనుంజయ్ సోఫాలో కూర్చొని తల పట్టుకున్నారు. అంతా అయిపోయాక ఎందుకు పెదనాన్న బాధపడ్డావు? వాడికి ఎలాగో కోటింగ్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా! మీరింక బాధపడకండి. అక్కని జాగ్రత్తగా చూసుకోండని సూర్య అనగానే, నా బాధ అది కాదురా! నీ చేతులారా నేనే అక్క జీవితం నాశనం చేశానేమో అని బాధగా అనిపిస్తుంది. మీరెందుకు నాన్న అలా అనుకుంటున్నారు? అలా అనుకోక ఏం చేయాలి గగన్? ముందు వెనక ఆలోచించకుండా పవన్‌కి అక్కనిచ్చాను. పైగా ఎప్పుడు నా కూతురు నవ్వులు మాట్లాడుతుంటే ఆ నవ్వు చూసి సంతోషంగా ఉందనుకున్నా కానీ ఇంత నరకం చూస్తుందని అస్సలు అనుకోలేదు. అందుకే నేను ఒక నిర్ణయానికొచ్చాను. ఏంటన్నా, ఇద్దరికీ విడాకులు ఇచ్చేస్తే మంచిది.
ఏమంటారు? ఏమంటాం నాన్న? మీరు చెప్పేది కరెక్టనే అంటాను. ఆపండి. ఏంటి విడాకులిస్తారా? అంటూ కోపంగా ముందుకొచ్చింది భారతి. అవును భారతి. మన కూతురు సంతోషంగా ఉండాలంటే ఇదే సరైన నిర్ణయం. ఇంక ఆపండి. పవన్ చేసింది తప్పే. కానీ అనటం లేదు. విడాకులు ఎంతవరకు కరెక్ట్ అండి? ఆవేశంగా అడిగింది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అంటే విడాకులివ్వకుండా అక్క జీవితం అలానే ఏడుస్తూ కూర్చోవాలా? గగన్ చూడు, మనుషులన్నాక అందరూ తప్పులు చేస్తారు. ఎవ్వరు చేయకుండా ఉండరు. అలానే పవన్ చేసింది కూడా చిన్న తప్పు ఏం కాదు. అల్లుడని నేను వెనకేసుకురావటం లేదు. పవన్‌కి బుద్ధి చెప్పాలి. ఎలా అంటే జీవితంలో తన భార్య పట్లే కాదు, ఎవరి పట్ల తప్పు చేయాలన్నా ఆలోచన రాకూడదు. తనకి గుణపాఠం చెప్పాలి కానీ, విడాకులిచ్చేసి అక్క జీవితాన్ని నాశనం చేస్తారా? భారతి ఎందుకలా మాట్లాడుతుందో అందరికీ అర్థమైంది. అత్తయ్య, ఏంటి తారా మీ మాటల్లో కూతురు జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందన్న బాధ కనిపిస్తుంది. కాదని అనటం లేదు. కానీ వదిన మనసు విరిగిపోయిందని ఎందుకు ఆలోచించడం లేదు? తారా, నువ్వు చిన్న పిల్లవి. నీకీ విషయాలేం అర్థం కావు. ఇది వదిన జీవితం తల్లి. ఏ అత్తయ్య, వదినకి మాత్రం ఇష్టాలు ఉండవా? తను మాత్రం మనిషి కాదా? అంటే వదిన మనసులో ఏముందో తెలుసుకొని నిర్ణయం తీసుకుంటే మంచిది అత్తయ్య. ఏమో ముందు ముందు వదిన జీవితం ఇంకా సంతోషంగా ఉంటుందేమో. అందుకే దేవుడు పవన్ నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు అని తార అనగానే అందరూ అలానే చూశారు. ఇప్పుడు వదిన కన్నీరు కారుస్తుంది అత్తయ్య. మీ నిర్ణయాలు ఎలా ఉండాలంటే వదిన పెదవులపై నవ్వే కాదు, మనసుకు కూడా ప్రశాంతత ఉండేలా తీసుకున్నది. ఈ విషయంలో నేను ఎక్కువ మాట్లాడినా క్షమించండి అత్తయ్య. ఎందుకంటే వదిన నాకు అక్కతో సమానం అని చెప్పి తార తన రూమ్‌కెళ్ళింది. ఎవరికీ తార మాటల్లో తప్పు కనిపించలేదు. చాలా మాటల వరకు తార మాటల్లో ఎంతో అర్థం ఉంది. గగన్ లోలోపలే బాధపడ్డాడు. అమ్మా! తార మాటలకి బాధపడుతున్నావా? లేదురా అంటూ సోఫాలో కూర్చుంది. మరెందుకమ్మా మౌనంగా ఉన్నావు? తార చెప్పింది నిజమే. మన నిర్ణయాలు అక్కకి సంతోషం కలిగించాలి కానీ, బాధని కాదు అని ధనంజయ్ వైపు చూసి, మీ మాటకి నేనెప్పుడూ అడ్డు చెప్పలేదండి. కానీ ఒక్క విషయంలో మాత్రం నాదో చిన్న సలహా. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, మన అమ్మాయినడిగి నిర్ణయం తీసుకోండి అని భారతి అనగానే అందరూ సంతోషపడ్డారు. గగన్, ఏంటి నాన్న అసలు పవన్ అక్కని బాధలు పెడుతున్నారని నీకెలా తెలుసురా? తార చెప్పేంత వరకు నాకు కూడా తెలీదు నాన్న. ఏంటి? తార చెప్పిందా? కానీ తారకెలా తెలుసు? అక్క చెప్పిందా? లేదమ్మా. అసలేం జరిగిందంటే అని తార చెప్పిన మాటలన్నీ చెప్పాడు. అంతా విన్న అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగానే తారను మెచ్చుకోవాలి. మన ఇంటి మహాలక్ష్మిరా తార. చిన్న వయసులోనే ఎంత లోతుగా ఆలోచిస్తుందంటే రేపు భవిష్యత్తులో తార నిజంగానే గొప్ప స్థాయికొస్తుంది. ఆ నమ్మకం నాకుంది అని ధనుంజయ్ అనగానే మీరు చెప్పింది నిజమే పెదనాన్న. పైకి తింగర్లా కనిపిస్తుంది కానీ తారలో చాలా తెలివుంది. తింగరి తార. ఏంట్రా ఆ మాటలు? వదినా అని పిలవచ్చు కదా అని కసిరిద్ది భారతి. ఏంటి వదినా అని పిలవాలా? అంత సాహసం నేను చేయలేను పెద్దమ్మా. ఒకసారి వెటకారంగా ఆంటీ అన్నందుకే కాఫీలో ఉప్పు కల్పించింది. తన ఇష్టం లేకుండా ఇప్పుడు వదిన అని పిలిస్తే ఉప్పు బదులు ఏ ఎంట్రీనో కల్పిస్తుంది. తను ఇప్పుడు మీ అన్నయ్య భార్యరా. ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నావు? నాకు తెలుసు పెద్దమ్మా. అన్నయ్య తారని భార్యగా చూసినప్పుడు వదిన అని మీరు చెప్పకముందే నేను పిలుస్తానని సూర్య అనగానే గగన్ కోపంగా చూశాడు. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు.